బ్రేకింగ్ న్యూస్ పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జి ఝాన్సీ లక్ష్మీరెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది హైకోర్టు. భూముల కొనుగోలు విషయంలో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫేమా నిబంధనలను ఉల్లంఘించి ఝాన్సీ రెడ్డి దంపతులు భూములు కొన్నారని హైకోర్టును ఆశ్రయించారు పిటిషనర్. 2017, 18, 2019లో తొర్రూరు మండలం గుర్తూరులో భూములు కొనుగోలు చేశారు ఝాన్సీ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారని అధికారులకు ఫిర్యాదు చేశారు పిటిషనర్. అయితే అధికారులు స్పందించకపోవడంతో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీంతో కోర్టు రెవెన్యూ చీఫ్ సెక్రటరీ, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్కు నోటీసులు జారీ చేసింది. ఫేమా నిబంధనలపై ఈడీ జాయింట్ డైరెక్టర్కు సైతం నోటీసులు ఇచ్చింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు రెవెన్యూ జీపీ గడువు కోరారు. ఈడీ నుంచి వివరణ తీసుకునేందుకు ఈడీ స్టాండింగ్ కౌన్సిల్ గడువు కోరింది. దీంతో ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డిలకు వ్యతిరేకంగా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఈ నోటీసులపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. ఇటు ఝాన్సీ రెడ్డికి అయితే హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? విచారణ మొదలైంది అనుకోవచ్చా దీనికి సంబంధించి? గత సంవత్సరమే దామోదర్ రెడ్డి అనేటువంటి ఒక అడ్వకేట్, తాను బీజేపీలో లీడర్ గా పనిచేస్తున్నాడు. తాను ఝాన్సీ రెడ్డి 2017 నవంబర్, 18 నవంబర్, 19 ఫిబ్రవరి 3 దఫాలుగా గుర్తూరుకు సంబంధించినటువంటి వ్యవసాయ భూములు 70 ఎకరాల పైగా కొనుగోలు చేశారు. దానిపై అధికారులు పట్టా పాస్బుక్ జారీ చేయడంతో పట్టా పాస్బుక్ జారీ ఒక నాన్ సిటిజన్ ఆఫ్ ఇండియా, తను ఓవర్సీస్ సిటిజన్ గా ఉంది, అదేవిధంగా అమెరికన్ సిటిజన్షిప్ ఉంది. సో తనకి ఏ విధంగా పట్టా పాస్బుక్ ఇస్తారంటూ కూడా అధికారులకు, జిల్లా కలెక్టర్కు, మొదట తహసీల్దార్కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానిపై ఎటువంటి విచారణ చేయకపోవడం, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో చివరగా హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టులో రెస్పాండెంట్లుగా సిసిఎల్ఏ కమిషనర్ ను, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ తో పాటు ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ఈ కొనుగోలు జరిగాయి, తాను ఏ విధంగా డబ్బులు తీసుకొచ్చి ఆ సేల్ కన్సిడరేషన్ చేశారు, ఆ డబ్బులు ఏ విధంగా చెల్లించాలని కూడా ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఈడీ కూడా దీనిపై విచారణ జరపాలంటూ కూడా రెస్పాండెంట్ గా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఈడీని కూడా ఆయన పొందుపరిచి ఆ తర్వాత ఆ రెస్పాండెంట్ R6, R7 గా ఝాన్సీ లక్ష్మీరెడ్డి, తన భర్త రాజేందర్ రెడ్డిని కూడా ఆయన ఆ రెస్పాండెంట్ గా పేర్కొంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రస్తుతం దీనికి కౌంటర్ అఫిడవిట్ వేయాల్సిన అవసరం ప్రస్తుతం సిసిఎల్ఏ కమిషనర్ వేయాల్సి ఉండగా తనకు కొంత సమయం కావాలంటూ కూడా కోర్టును అడిషనల్ జీపీ కోరడం జరిగింది. దీంతో ప్రస్తుతం అధికారుల మేరకు ఈ భూ భాగవతం చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2017లో ఝాన్సీ లక్ష్మీరెడ్డికి ఇండియన్ పౌరసత్వం లేదు, కానీ తను ఒక ఫేక్ ఆధార్ కార్డు సృష్టించుకున్నారు. ఆ ఆధార్ కార్డు సహాయంతోనే అక్కడ సేల్ కన్సిడరేషన్ ఇవ్వడం జరిగింది, ఆ సేల్ ట్రాన్సాక్షన్ చేశారు, రిజిస్ట్రేషన్ జరిగింది. కొన్ని తహసీల్దార్ కార్యాలయంలో 31 ఎకరాలకు పైగా పట్టా పాస్బుక్ వస్తే మరొక 32 ఎకరాలకు పైగా భూములు తను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మహబూబాద్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో అప్పుడు తనకు వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ లేకున్నా కూడా ఒక ఆధార్ కార్డును సృష్టించుకొని ఆ ఫేక్ డాక్యుమెంట్ను తీసుకొని ట్రాన్సాక్షన్ చేసినట్లు కూడా అధికారులు ప్రస్తుతం గుర్తించారు. ఇక దీనిపై ఏ విధంగా కౌంటర్ అఫిడవిట్ వేయాలి దానిపైన ప్రస్తుతం జిల్లా కలెక్టర్తో అటు ఏజీపీ మాట్లాడడంతో ఈ పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అసలు ఇదంతా కూడా అధికారుల మేరకు చుట్టుకునే పరిస్థితులతో కూడా అధికారులపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు ఫెమా నిబంధనలు ఉంటాయి. సో రూపీ డ్రావింగ్ అగ్రిమెంట్ ప్రకారము విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైనా కూడా భారతదేశం డబ్బులు పంపించాలంటే ఇన్వార్డ్ రెమిటెన్స్ ద్వారా కొంత 15 లక్షల వరకే లిమిట్ ఉంటుంది. కానీ దాదాపు 30 ఎకరాల పైగా కొనుగోలు చేసిన ఝాన్సీ రెడ్డి కోట్ల రూపాయల లోపల అక్కడటువంటి రైతులకు డబ్బులు చెల్లించి, సో ఇదంతా ఏ విధంగా చెల్లింపులు జరిగాయి, తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకొని చెల్లించాలని కూడా పూర్తి స్థాయి ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్సాక్షన్ జరిగిన అగ్రిమెంట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఓవైపు ఫోర్జరీ డాక్యుమెంట్లు, చీటింగ్, దాంతో పాటుగా ఫెమా నిబంధనల విరుద్ధంగా తాను డబ్బులు ట్రాన్సాక్షన్ చేయడం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి లోపల ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా కోర్టు అధికారులపై చేసింది. దాంతో పాటు ప్రస్తుతానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి
వాళ్ళు కూడా స్టాండింగ్ కమిటీ కూడా మరికొద్ది సమయం కోరారు. సో దాంతో ఫెమా నిబంధనలు వర్తించాయా లేకపోతే దాని విరుద్ధంగా ఝాన్సీ రెడ్డి పనిచేసిన దాంట్లో కూడా పూర్తి క్లారిటీ అధికారులు తీసుకున్న తర్వాత కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామంటూ హైకోర్టును కోరడంతో నెక్స్ట్ లిస్టింగ్ డేటు జూన్ 19 నాడు ఉంది. అప్పటి వరకు పూర్తి కౌంటర్ అఫిడవిట్ వేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేస్తారు. ఈ తరుణంలోనే అటు ఈడీతో పాటుగా జిల్లాకు రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కౌంటర్ అఫిడవిట్ వేయడానికి ప్రాథమిక విచారణ జరపడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీంతో తాను తీసుకున్నటువంటి ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు ఏ విధంగా సంపాదించింది, దేని డాక్యుమెంట్ ఆధారంగా తాను ఇండియన్ సిటిజన్ కాకుండా కూడా ఆధార్ కార్డు తీసుకోవడానికి కారణాలు ఏంటనేది కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. దీంతో గతంలో అటు రోహింగ్యాలు కావచ్చు, వివిధ దేశాల నుంచి అక్రమంగా చొరబాటుదారులు కావచ్చు సింపుల్ గా ఆధార్ కార్డులు సృష్టించుకొని ఇక్కడ ఉండొచ్చు అనేటువంటి అంశం తెలిసే విధంగా తాను ఝాన్సీ రెడ్డి ఆధార్ కార్డులు సృష్టించుకుందనేటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈ ఘటనలో ఝాన్సీ రెడ్డిపై దాదాపు 3 నుంచి 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా ప్రస్తుతం తనకు చేసినట్టు క్రైమ్స్ ఉన్నాయంటూ కూడా అధికార వర్గంలో చర్చ జరుగుతుంది. దీనిపై మరికొద్ది రోజులు వేచి చూస్తే కౌంటర్ అఫిడవిట్ వేసిన తర్వాత పూర్తి స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం మొట్టమొదటిసారిగా ఈడీకి కూడా విచారణకు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం లోపల ఫెమా నిబంధన ఉల్లంఘనతో పాటుగా కూడా తాను ట్రాన్సాక్షన్ చేసినటువంటి గతంలో 2017 నుంచి ఇప్పటివరకు చేసిన ట్రాన్సాక్షన్ అన్నిటిపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇది ఒక భూ దందాతో పాటుగా కూడా తాను నిబంధనలన్నీ తుంగలో తొక్కి ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిపినట్లుగా తేలితే మాత్రం భారీ స్థాయిలో ఒక క్రైమ్ చేసినట్లు కూడా ఝాన్సీ రెడ్డి అభియోగాలు మోపే అవకాశం కూడా ఉంది. ప్రసన్న. రైట్ వేణు.